వ్యాపారంగా చూస్తే ఈ రోజుల్లో నాణ్యమైన విద్యతో పాటు విలువలు, సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, పెద్దలను గౌరవించటం, సమాజం పట్ల స్పందించటం, ఎక్కడైనా సమస్యలు వస్తే వాటికి పరిష్కారం చూపటం, అదేవిధంగా ఎవరైనా పేదవారు ఉంటే వాళ్ళకి సాయం చేసిన లక్షణాలు గత 20 సంవత్సరాల నుంచి నేర్పుతున్నటువంటి విద్యా సంస్థలు గీతాంజలి విద్యా సంస్థలు. అటువంటి గీతాంజలి విద్యా సంస్థలు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా గీతాంజలి విద్యా సంస్థల యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, పూర్వపు విద్యార్థులకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి తరఫున, ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కిన మల్లికార్జున గారి తరఫున, అదేవిధంగా వేదిక నడిచిన ఇతర పెద్దలందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా విద్యార్థులు, మీరు యొక్క ఈ దశలోనే మీరు తీసుకునే లక్ష్యం, మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును మార్చిపోతా ఉంది. మీలో ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక యాక్టర్ ఉండొచ్చు, అదేవిధంగా మన జీవాంజలి గారిలో ఒక రాజకీయ నాయకులు కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, ఏమైనా కావాలన్నా మీరు ఈ వయసులోనే లక్ష్యాన్ని ఎంచుకోండి. ఆ లక్ష్యం కోసం కలలు కనండి. ఆ కళను సాధించడం కోసం నిరంతరం కష్టపడండి. ఇందాక చెప్పాడు కిషోర్, నేను కిషోర్ అదేవిధంగా మన జీవాంజలి కూడా ముగ్గురు కూడా లోయలా స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులమే, అక్కడ నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళమే. మీరు కూడా ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులను ప్రేమించండి, పెద్దలను ప్రేమించండి. అదేవిధంగా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారవ్వాలంటే మీరందరూ కూడా తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలన్న ముఖ్యమంత్రిగా కళను సాకారం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతాంజలి విద్యా సంస్థలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ